ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని మంచితనాన్ని మరియు ఆయన తన బిడ్డల పట్ల కలిగి ఉన్న శ్రద్ధను వివరిస్తుంది. దీని భావం చాలా లోతైనది. దీనిని 2 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా దాచి ఉంచిన మేలు, రెండవదిగా బహిరంగంగా చేసే మేలు. ఇక్కడ దాచి ఉంచిన మేలు అంటే దేవుడు మన కోసం ఒక ప్రణాళికను, ఆశీర్వాదాన్ని ముందే సిద్ధం చేసి దానిని సరైన సమయం వచ్చే వరకు మన కంటికి కనబడకుండా భద్రపరచాడని అర్థం. మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఏమి జరగనట్లు, అంత నిరాశగా ఉన్నట్లు భావిస్తాము. కానీ తెర వెనుక దేవుడు మన భవిష్యత్తు కోసం గొప్ప మేలును సిద్ధం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు, దావీదు చిన్న వయసులో గొర్రెలు కాచుకునేవాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అతనికి రాజుగా అభిషేకం చేశాడు. కానీ వెంటనే అతడు రాజు కాలేదు. దావీదు రాజు కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో సౌలు రాజు అతనిని చంపాలని చూశాడు. దావీదు అడవుల్లో, గుహల్లో దాక్కున్నాడు. బయటికి దావీదు ఒక పారిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దగ్గర మాత్రం ఇజ్రాయేలు సింహాసనం దావీదు కోసం దాచబడి ఉంది. ఏ మనిషి ఆ మేలును ఆపలేకపోయాడు. సమయం వచ్చినప్పుడు ఆ దాచి ఉంచిన మేలు బయటపడింది. అతడు రాజు అయ్యాడు. ప్రియులారా, దేవుడు దాచి ఉంచిన మేలు మన జీవితంలో కూడా అంతే. మనం చూడలేకపోవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు గల వారి కోసం అది ఖచ్చితంగా దాచబడి ఉంటుంది. రెండవదిగా బహిరంగంగా చేసే మేలు అంటే మనం రహస్యంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా మనల్ని ఎవరైతే తక్కువగా చూశారో, ఎవరైతే మన పరిస్థితిని చూసి జాలిపడ్డారో వారందరి ఎదుట మనల్ని సాక్ష్యంగా నిలబెడతాడు. దీనిని అవమానం జరిగిన చోటే ఘనపరచడం అని కూడా అనవచ్చు. ఉదాహరణకు, మొర్దెకై దేవుని యందు భయభక్తులు గలవాడు. హామాను అనే అధికారి మొర్దెకైని ఎలాగైనా చంపాలని, అందరి ముందు ఉరితీయాలని ప్లాన్ చేశాడు. మొర్దెకై ఏమీ చేయలేక దేవుని మీద భారం వేసి మౌనంగా ఉన్నాడు. అయితే ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజు పాత గ్రంథాలు చదివినప్పుడు మొర్దెకై చేసిన మంచి పని బయటపడింది. ఎవరైతే మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ హామాను చేతనే రాజు మొర్దెకైని గుర్రం మీద ఊరేగించి రాజు గనపరచదలిచిన వానికి ఈలాగు చేయబడును అని నరులందరి ఎదుట చాటింపు వేయించాడు. ఇది అందరూ చూస్తుండగా దేవుడు చేసిన మేలు. అలాగే హన్నాకు పిల్లలు లేనందున ఆమె సవితి అయిన పెనిన్న బంధువులు, ఇరుగు పొరుగు వారు ఆమెను ఎంతో అవమానించారు. ఆమె రహస్యంగా దేవుని మందిరంలో ఏడ్చింది. దేవుడు ఆమె కన్నీటిని చూసి సమూయేలును ప్రవక్తగా ఇచ్చాడు. కేవలం బిడ్డను ఇవ్వడమే కాదు, ఆ బిడ్డ ద్వారా ఇజ్రాయేలు దేశం అంతటిని పరిపాలించేలా చేశాడు. ఫలితంగా ఎవరైతే ఆమెను గొడ్రాలు అని పిలిచారో వారి ఎదుట ఆమె గొప్ప ప్రవక్తకు తల్లిగా గనపరచబడింది. ప్రియులారా, మనల్ని ఏ విషయంలో అయితే ఇప్పుడు అందరూ తక్కువగా చూస్తున్నారో అదే విషయంలో రేపు అందరూ ఆశ్చర్యపోయేలా దేవుడు హెచ్చిస్తాడు. మనం దేవుని ఎదుట రహస్యంగా కార్చిన కన్నీరు, మనం చేసిన ప్రార్థనలు, నీతియుక్తమైన జీవితం, వీటన్నింటికీ ప్రతిఫలంగా దేవుడు బహిరంగంగా మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని. సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ప్రస్తుతం ఏం చూడలేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా దాచబడి ఉందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము రహస్యంగా నీ మీద ఆధారపడినప్పుడు నీవు మమ్మల్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా ఎవరైతే మమ్మల్ని తక్కువగా చూశారో, ఎవరైతే మా పరిస్థితిని చూసి జాలిపడ్డారో వారందరి ఎదుట మమ్మల్ని సాక్ష్యంగా నిలబెడతావు గనుక, రేపు అందరూ ఆశ్చర్యపోయేలా నీవు మమ్మల్ని హెచ్చిస్తావు గనుక మేము నీకు రహస్య ప్రార్థనలు చేస్తూ నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ నీతియుక్తమైన జీవితం జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి అవసరమై ఉన్నది గనుక మాకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఉన్నాము గనుక మేము మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు మా దృష్టి నిలుపుటకు కృపచూపమని, నీ చిత్తమును మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.